వెల్కమ్ మూర్తీస్ రైతులోకం. నేను మీ శ్రీనివాసమూర్తి గారు. డాక్టర్ కృష్ణచంద్ర గారు రైతులోకానికి అందించినటువంటి ప్రోడక్ట్స్లో మరొక ఆణిముత్యం రైతు మిత్రులకు ఉపయోగపడేది ఎన్పికే డికేసి. ఇదేంది, ఎలా తయారు చేసుకోవాలి, దాని నుంచి మళ్ళా మదర్ కల్చర్గా తీసుకొని దాన్ని మళ్ళా కంటిన్యూస్గా ఎట్లా తయారు చేసుకోవాలనేటువంటిది, దాని ఉపయోగాలు ఈ వీడియోలో. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్పికే డికేసి అని అంటున్నాం. ఎన్పికేలు అంటే మనందరికీ తెలిసిందే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. కానీ ఇది కెమికల్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్పికే డికేసి అనేటువంటిది జీవ సంబంధమైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాషుతో కూడినటువంటి జీవ సహిత పదార్థం. అంటే మొక్కలలో వివిధ రకాలుగా మనం ఇచ్చేటువంటివి, అంటే కెమికల్ రూపంలో కానీ, ఆర్గానిక్ రూపంలో కానీ, ఎరువుల రూపంలో కానీ, అంటే పశువుల ఎరువు ఇట్లాంటి ఆర్గానిక్ మెన్యూర్స్ రూపంలో కానీ ఇచ్చినటువంటి వాటిల్లో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవి మొక్కలు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నటువంటి పోషకాలుగా కూడా మిగిలిపోతాయి. ఈ కెమికల్ పోషకాలు కొన్ని కలిసే ఉంటాయి, కొన్ని కలవని ఉంటాయి. ఇట్లా నేలలో వివిధ రకాల పరిస్థితులు ఉన్నప్పుడు మొక్కలకి అందుబాటులో లేని రూపంలోకి మారిపోతాయి. అట్లాంటి పదార్థాలు, పోషకాలు వేరు వ్యవస్థ చుట్టూరా ఉన్నా కూడా మొక్క వాటిని గ్రహించుకోలేదు, తీసుకోలేదు. ఇట్లాంటప్పుడు నేలలో చూసినప్పుడు పోషకాలు ఉంటాయి, కానీ మొక్క తీసుకోలేదు, మొక్కలో పోషక లోపాలు కనపడుతూ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మనం చాలామంది ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాల్లో వాడేటువంటి నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, వీటినే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని, లేదు పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అని, లేదా కేఎంబి పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అని వివిధ రూపాల్లో అమ్ముతున్నారు. రైతు మిత్రులు కొనుక్కొని వాడుతున్నారు. ఇది కొద్దిగా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. దీన్ని సరిచేయడం కోసమే, రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కృష్ణచంద్ర గారు ఎన్పికే డికేసి రూపంలో మనకి దీని కన్సార్షియం ఇచ్చారు, మైక్రోబియల్ కన్సార్షియం. ఇప్పుడు దీనిలో నత్రజనిని స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియా, వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియా, నేలలో మొక్కలకు అందుబాటు రూపంలో లేనటువంటి భాస్వరం అంటే ఫాస్ఫరస్ని అందించేటువంటి బ్యాక్టీరియా, అట్లాగే మొక్కలకి అందుబాటులో లేనటువంటి రూపంలో ఉన్న పొటాష్ని మొబలైజ్ చేసి మొక్కకు అందించేటువంటి బ్యాక్టీరియా. ఇట్లాంటి జీవులతో, మైక్రోబ్స్తో తయారైనటువంటిదే ఈ ఎన్పికే డికేసి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు డాక్టర్ కృష్ణచంద్ర గారు తయారు చేసినటువంటి ఈ ఎన్పికే డికేసి ఎస్విఆర్ భూసేవ కంపెనీ వారి ఆథరైజ్డ్, అంటే కృష్ణచంద్ర గారి చేత ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకి అఫీషియల్గా డిస్ట్రిబ్యూటర్గా ప్రకటించి డాక్టర్ కృష్ణచంద్ర గారు తయారు చేసినటువంటి వస్తువులన్నిటినీ కూడా ఈ ఎస్విఆర్ భూసేవ ద్వారా రైతు మిత్రులకి అందజేస్తున్నారు. వారి వద్ద ఈ ఎన్పికే డికేసి అనేటువంటి ప్రోడక్ట్ కూడా దొరుకుతుంది. దీంతో పాటు ఇప్పుడు డాక్టర్ కృష్ణచంద్ర గారి సారథ్యంలో ఎస్విఆర్ భూసేవ వాళ్ళు ఎన్పికే డికేసితో పాటుగా ఫ్రీగా ఓడబ్ల్యూడిసి 41 గ్రాముల ప్యాకెట్ను కూడా అందజేస్తున్నారు. ఎందుకు అంటే ఈ రెండిటితోనే ఈ ఎన్పికే డికేసిని తయారు చేసుకోవాలి. ఎట్లా? ఇప్పుడు మనం ఒక 200 లీటర్ల పరిమాణంలో ఉండేటువంటి బ్యారెల్, ప్లాస్టిక్ బ్యారెల్ తీసుకుంటాము. దానిలో ఒక 200 లీటర్ల నీళ్లు తీసుకొని
1 కేజీ బెల్లాన్ని బాగా నలక్కొట్టి ఆ నీళ్ళల్లో కలిపి 200 లీటర్ల నీళ్ళల్లో లీటరు పరిమాణంలో దొరికేటువంటి ఎన్పికే డీకేసీలో ఉన్న ద్రావణాన్ని ఈ 200 లీటర్ల పీపాలోని బెల్లపు ద్రావణంలో కలుపుతూ దానికి 41 గ్రాముల ఓడబ్ల్యూడిసిలో ఉన్న పౌడర్ని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 7 రోజుల పాటు రోజు కుదిరితే 2 సార్లు ఉదయం సాయంత్రం లేదా కనీసం రోజుకొకసారి సవ్య దిశలో కలయబెట్టాలి 2 నిమిషాల పాటు. ఇట్లా 5 నుంచి 7 రోజులు కలియబెట్టినప్పుడు మనకి నాణ్యమైనటువంటి ఎన్పికే డీకేసి అనేటువంటి జీవ సంబంధమైన ద్రావణం తయారవుతుంది. ఇప్పుడు ఇట్లా తయారైనటువంటి ఈ ద్రావణాన్ని మొక్కల పంటకి మన పంట వివిధ రకాలైనటువంటి పంటకి ఎట్లాంటి పంటకైనా వాడుకోవచ్చు. డ్రిప్ సౌకర్యం ఉన్న వాళ్ళు డ్రిప్లో ఫర్టిగేషన్ ఇచ్చుకోవచ్చు. నెలకి కనీసం ఎకరానికి 200 లీటర్లు. డ్రిప్ సౌకర్యం లేకుండా ఫ్లడ్ ఇరిగేషన్లో అంటే పారుదలలో నీరు ఇచ్చుకునేటువంటి వాళ్ళు ప్రధాన కాలువ ఎక్కడైతే ఉన్నదో అక్కడ పీపాలో ట్యాప్ ఏర్పాటు చేసుకొని సన్నగా తిప్పి ఈ ఎన్పికే డీకేసి ద్రావణాన్ని ఆ కాలువలో వెళ్ళేటువంటి నీటిలో ప్రవహింపచేస్తే ఆ నీరుతో పాటు పొలమంతా కూడా ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా కూడా మనం పారించుకోవచ్చు. అట్లాగే స్ప్రే చేయదలుచుకున్న వాళ్ళు లీటర్ నీళ్ళకి 10 to 30 ml మన అవసరాన్ని బట్టి ఈ ఎన్పికే డీకేసి ద్రావణాన్ని కలుపుకొని దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు పంటల మీద. ఇప్పుడు ఇట్లా తయారైనటువంటి ద్రావణం మనం వాడినప్పుడు, ముఖ్యంగా నేలకు వాడినప్పుడు, నేలలో అందుబాటు రూపంలో లేనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ లేదా నత్రజని, భాస్వరం, పొటాషు ఈ 3 కూడా ఈ ఎన్పికే డీకేసీలో ఉన్నటువంటి మైక్రోబ్స్ స్థిరీకరించి ఎసిమిలేషన్ చేసి మొక్కకి అందుబాటు రూపంలో ఉన్నటువంటి పోషకాలుగా మార్చి మొక్కకు అందజేస్తాయి. దీంతో మళ్ళా రిపీటెడ్గా మనం పదే పదే మనం వ్యవసాయం చేసిన నాళ్ళు ఎట్లా ఎన్పికే డీకేసీ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా పొలానికి వాడుకుండే ముందు ఒక 20 లీటర్ల తయారైనటువంటి ఎన్పికే డీకేసీ ద్రావణాన్ని తీసుకొని దాన్ని ఇందాక చెప్పినట్లుగా మళ్ళా 200 లీటర్ల పీప ఆ నీటిలో ఒక 20 లీటర్ల ఈ ద్రావణాన్ని తీసిపెట్టిన తయారైన ఎన్పికే ద్రావణాన్ని కలిపి 180 లీటర్ల నీటిని కలిపి 1 కేజీ బెల్లాన్ని నలక్కొట్టి కలిపితే మళ్ళా 5 నుంచి 7 రోజుల్లో ఎన్పికే డీకేసీ ద్రావణం తయారవుతుంది. ముందుగా 20 లీటర్ల మదర్ కల్చర్ తీసినటువంటి దానికి 1 కేజీ బెల్లాన్ని నలక్కొట్టి కలిపి 180 లీటర్ల నీటిలో పీపాలోని నీటిలో ఈ 20 లీటర్ల మదర్ కల్చర్ని కలుపుకొని 5 నుంచి 7 రోజుల పాటు మళ్ళా సవ్య దిశలో వసతిని బట్టి రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం లేదా ఒకసారన్న కనీసం కలియబెట్టుకుంటూ ఉంటే ఈ ఎన్పికే డీకేసీ ద్రావణం తయారవుతుంది. దీన్ని మళ్ళీ మనం పదే పదే మన పంటలకి వాడుకోవచ్చు. దీని మీద మీరు ఆల్రెడీ ఇప్పటికి వాడి ఉన్నా లేదు వాడటానికి సంబంధించి ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి, మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. జై హింద్.